వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్తో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వార్తలను కూడా మేము అందుకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా మార్నింగ్ న్యూస్కు సంబంధించి వివిధ దినపత్రికలలో వచ్చిన అంశాల కంటే రాష్ట్ర ప్రభుత్వం మోసాలు చేసిన అంశాలే ప్రధానంగా కూడా చూడొచ్చు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన మోసాలకు సంబంధించి ప్రధానంగా కూడా మనం ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి భారీ స్కామ్లు అయితే బట్టబయలవుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్క అంశానికి సంబంధించి పూర్తిగా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువైపు చూసినా కూడా పూర్తిగా కూడా ప్రతి ఎపిసోడ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మోసాలు ఒక్కొక్కటిగా కూడా బట్టబయలుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక వాటికి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మోసాల చిట్ట ఏ విధంగా ఉన్నది, ఏం కథ అనేది నిన్న బట్టబయలైన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూడుర్రి. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో పల్లా రాజేశ్వరరావు, మధుసూదనాచారి అంటూ కూడా ప్రధాన ఎపిసోడ్ను చూడొచ్చు. బామ్మర్దికి అమృతం అంటూ కూడా చూడొచ్చు. సీఎం బంధువుకు 1000 కోట్ల పనులు అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. అమృత్ టెండర్లలో భారీ అవినీతి, అర్హత లేకున్నా 8,888 కోట్ల పనులు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం, టెండర్లపై విచారణ జరిపించాలి. ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ చట్టం కింద సీఎం రేవంత్ రెడ్డి పదవి కోల్పోవడం పక్క. కుంభకోణాలను ఒక్కొక్కటిగా కూడా బయట పెడతాం మాజీ మంత్రి కేటీఆర్. ఒకసారి చూడు, ఇక్కడ హైహెచ్పి కంపెనీ షికండి సంస్థను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి, సృజన్ రెడ్డి ప్రజాధనాన్ని కుల్లగొడుతున్నారు. 2 కోట్ల సృజన్ రెడ్డి కంపెనీ 1000 కోట్ల పనులు. పబ్లిక్ లీస్టెడ్ కంపెనీ అయిన హైహెచ్పి 200 కోట్ల పనులు చేయడం ఏంటి? బావమర్ది కళ్ళల్లో సంతోషం నింపడం కోసం రేవంత్ రాష్ట్రాన్ని దోచుకున్నారు. తన ఇంట్లో లక్యం బిందెలు నింపుకోవడం కోసమే అక్రమ టెండర్లు తెరలేపారు అంటూ కూడా కేటీఆర్ ప్రధాన ఎపిసోడ్ ఇక్కడ మీకు కనబడతాను. అయితే దీంట్లో చాలా మతలబు ఉన్నది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూడొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం, అవినీతి, స్కామ్లు, దోసుకోవడం, దాచుకోవడం. ఇది పరపాటిగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ చేసిన ఈ సంచలన అంశాలకు సంబంధించి ఓ పెద్ద మనిషి పెద్ద సవాలే విసిరిండు. ఆ పెద్ద మనిషిని ఒక్కసారి మీకు చూపెడతా. ఇగో ఇక్కడ చూడుర్రి. అమృత్లో భారీ అవినీతి, రాష్ట్రంలో 8,888 కోట్ల కుంభకోణం. అవినీతి రుజువు చేయాలి. 8,888 కోట్ల కరప్షన్ నిజమే అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తాం, లేదంటే ఎమ్మెల్యేగా కేటీఆర్ రిజైన్ చేయాలి. బీఆర్ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలు. కేటీఆర్పై చట్టరీత్యా చర్యలు తప్పవు పొంగులేటి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి ఈయన సవాల్ విసిరండి. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక సవాల్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు రాజీనామా చేయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఫస్ట్ నువ్వు రాజీనామా చేయి మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి. ఎందుకు అంటే కూడా చెప్తాను. నువ్వు ఫస్ట్ నీ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లో ఉన్నది, అది వాస్తవం. నువ్వు అవునన్నా కాదన్నా నిజం, అది నిజం స్వామి. ఇంకొచ్చి నీ ఖమ్మంలో ఉన్న ఏదైతే ఫామ్ హౌస్ ఫంక్షన్ హాల్ ఉన్నది, అది ఎక్కడ ఉన్నదో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక్కసారి చెప్పు. ఇంకొక అంశం ఏంటంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు తెలియని విషయం ఏంది అంటే, మీరు ఇప్పటి వరకు కాళేశ్వరం కూలిపోతుంది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. మరి మీరు పచ్చి అబద్ధాలు ఆడిల్లు కదా. మరి మీరు ఎంతమంది రాజీనామా చేయాలి, ఎన్నిసార్లు రాజీనామా చేయాలి ఒకసారి ఆలోచించుకోండి. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్కు జరిగిన 93,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ప్రచారం చేశారు కదా. మరి మీరెప్పుడు రాజీనామా చేస్తారు? దాంతోపాటు కరెంటు ఒప్పందాలు, అదే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి గోల్మాల్ జరిగింది అని విచారణ చేశారు. మరి అందులో లేదని తెలిసింది. మరి మీరు ఎన్నిసార్లు రాజీనామా చేయాలి? దాంతోపాటుగా గొర్రెల స్కామ్ జరిగింది అని ఒక తెర మీద తీసుకొచ్చాను, అది లేదు అని నిరూపణ అయింది. మరి మీరు ఎన్నిసార్లు రాజీనామా చేయాలి? దాంతోపాటుగా గొర్రెల స్కామ్ ఒకటే కాదు, మత్స్యకారులకు సంబంధించి చేపల దాంట్లో కూడా జరిగిందని చెప్పారు. మీరు ఒకచారు అనేక రకాలుగా కూడా అప్పటి ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా, నరం లేని నాలుక మాట్లాడినట్టుగా మాట్లాడారు కదా. మరి మీరు ఎన్నిసార్లు రాజీనామా చేయాలని ఒకసారి డిసైడ్ గారి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు కేటీఆర్కు సవాల్ విసిరే హీరో అయిందట ఈయన హీరో కాదు, జీరో. నేను చెప్తాను నేను. ఖమ్మంలో పూర్తి స్థాయిలో ఆర్థికంగా పెట్టుబడిదారి వ్యవస్థ కింద నడుస్తున్న వ్యక్తి, బలమైన ఆర్థికంగా ఉన్న తప్ప ఇక్కడ ఈయన రాజకీయాలలో ఈ రాజకీయాలలోకి ఎప్పుడు వచ్చిండు? వీళ్ళ చరిత్ర ఏంది, ఏం కథ ఒకసారి తిరిగేది. ఈరోజు కేటీఆర్కి సంబంధించి ఏంటంటే రుజువు చేయి లేకపోతే రాజీనామా చేయమని చెప్తాను.
మల్కాజ్గిరిలో సవాల్ విసిరేండి కదా, రేవంత్ రెడ్డి రాజీనామా చేద్దామని, ఇద్దరం పోటీ చేద్దామని పార్లమెంట్ ఎన్నికలలో. ఏమైపోయింది? మీరు ఎన్నిసార్లు రాజీనామా చేయాలనో తెలుసా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఒక్కరు కాదు, మీ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరు ఎన్నెన్నిసార్లు రాజీనామాలు చేయాలో తెలుసా? చెప్తా, లెక్కేసుకో. ఇక నువ్వు లెక్కేసుకో. నేను చెప్తున్నా కదా, మీరు చేసిన మోసాలు అన్నీ ఇన్ని కాదు. ఇగో ఇక్కడ చూడు, నేను ఈ ఒక్క మోసమే కాదు, చాలా చెప్తా. నువ్వు డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ అని రైతులను మోసం చేసినావు, పచ్చి అబద్ధం ఆడినావు, క్రూరాతి క్రూరమైన అబద్ధం అది. రాజీనామా చేస్తావా? రాజీనామా చేస్తావా? రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అన్నావు, కాలే. 30% అయింది, ఇంకా 70% కావాలి. రుణమాఫీ చేస్తావా? దాంతో పాటుగా నువ్వు మళ్ళొక ప్రధాన అంశం, 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నావు. ఎక్కడ 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు కాలే. రాజీనామా చేస్తావా? పిల్లలకు పురుగులన్నం పెడుతున్నారు, రాజీనామా చేస్తావా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు అవుతున్నాయి, రాజీనామా చేస్తావా? అఘాయిత్యాలు అవుతున్నాయి, రాజీనామా చేస్తావా? మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీకి సంబంధించిన కొంతమంది మానవత్వాన్ని మరిచి మృగాల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు, రాజీనామా చేస్తావా? జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి, రాజీనామా చేస్తావా? నీ కిందనే ఉంది శాఖ, నీ కిందనే ఉంది, నీ శాఖనే. రాజీనామా చేయి అంటే నువ్వు ఎన్నిసార్లు రాజీనామా చేయాలనో తెలుసా? నీ పార్టీలా మొత్తం దొంగ హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి, కుట్రపూరిత హామీలు ఇచ్చి, ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇంకా మేము శుద్ధ పూసలం, మాకు ఏం తెలియదు, మేము కడిగిన ఆనిముత్యాలని మళ్ళీ బిల్డప్లు. మీరేమన్నా బిల్డప్ బాబాయిలు అనుకుంటారా? అరే ఇక్కడ చేసిందే లంగపండ్రా అంటే 8,800 కోట్ల కుంభకోణం కాకపోతే ఏంది? ఆయనకు కంపెనీకి ఉన్న అర్హతలేంది ఒకసారి నేను చెప్తుందా? నీకు లెక్క రాకపోతే నేను చెప్తుందా? అది ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలరా 2 కోట్ల కంపెనీ అండి అది. కేవలం సృజన్ రెడ్డి వీళ్ళ బామ్మార్ది 2 కోట్ల కంపెనీ ఇది. దీనికి 1000 కోట్ల పన్నులు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన హైహెచ్పి 200 కోట్ల పన్నులు ఎట్లా చేస్తుందండి? క్లారిటీ ఉంది ఇక్కడ. క్వశ్చన్ మీ దగ్గర సమాధానం లేక అన్ని డొంక తిరుగుడు ముచ్చట్లు తప్ప ఏం లేదు. ఇలా నేను మళ్ళా చదువుతా నీకోసం విను. ఐహెచ్పి కంపెనీ శిఖండి సంస్థగా అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి, సృజన్ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. 2 కోట్ల సృజన్ రెడ్డి కంపెనీ 1000 కోట్ల పన్నులు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన హైహెచ్పి 200 కోట్ల పన్నులు చేయడం ఏంటి? ఎన్ని కోట్ల కంపెనీ ఇది? 2 కోట్ల కంపెనీ. ఎన్ని కోట్ల కంపెనీ? ఇన్ని 2 కోట్ల కంపెనీ ఎన్ని వేల కోట్లు చేయాలి? 50 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయలు, 1,50,00,000 చేయాలి. మరి ఎన్ని కోట్ల చేసినావు నువ్వు ఈడ? ఒకసారి దీని సమాధానం చెప్పు. సమాధానం లేక జరిగింది వాస్తవం కాబట్టి మళ్ళీ ప్రభుత్వం ఇజ్జత్ పోతుంది కాబట్టి ప్రభుత్వాన్ని ఏంది అంటే కాపాడుకుంటూ రావాలి కాబట్టి వెనకేసుకుంటూ రావాలి కాబట్టి ఒక ఏంది అంటే రాజీనామా అనే ఎపిసోడు చెప్తున్నా. అరే దీనికి సమాధానం చెప్పవా అంటే నువ్వు అవినీతి నిరూపించు, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 2 కోట్ల కంపెనీ 1000 కోట్ల పనులు ఎట్లా చేస్తుంది? డైపర్ వేసుకున్న పిల్లగాన్ నుండి పండు ముసలైన వరకు అడిగినా కూడా సమాధానం చెప్తారండి. నీ క్యాపబిలిటీ ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, నీ పనితనం ఏంది, నీ కంపెనీ ఎంత విస్తరణ ఉంది, నువ్వు చేయాల్సిన పని ఎంత? 2 కోట్ల కంపెనీ 1000 కోట్ల పనులు ఎట్లా చేస్తుంది? ఒకసారి చెప్పుతే నీకు సమాధానం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఏమనంటే రాజీనామా చేస్తారు. భయ్ బాగా జప్తుగా చేస్తారు. మీరందరూ రాజీనామా చేస్తారా చెప్పు? నీ కేటీఆర్ చేత రాజీనామా చెప్పిస్తాం. మీ ముఖ్యమంత్రి పీఠం మీద రాజీనామా చెప్పి నీ ఇక్కడ రాజీనామా చెప్పిస్తా. నువ్వు కేటీఆర్ నువ్వు ఎవరు రేవంత్ రెడ్డిని రాజీనామా చెప్పి నేను పోయి అడుగుతా. చేసిందే దొంగతనం. ఆ దొంగతనాన్ని ఒప్పుకోవడానికి కూడా మళ్ళీ రకరకాలుగా ముచ్చట్లు చెప్తారు వీళ్ళు. 2 కోట్ల కంపెనీ అంటే భారతదేశంలో మీరు వినండి ఎక్కడన్నా 2 కోట్ల కంపెనీ 1000 కోట్ల పనులు చేస్తుందా? ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీకి అర్హత లేకపోయినా 1000 కోట్ల పనుల అప్పగించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో 8,888 కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని, టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు టెండర్లు దక్కేలా చేసిన రేవంత్ రెడ్డి ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ చట్టం కింద అవినీతి నిరోధక చట్టం ప్రకారం పదవిని కోల్పోతారని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు అంటే ప్రెస్ మీట్ పెట్టి కుండ బద్దలు కొట్టిండు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి.
ఈ 8,800 నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ లెక్క కరెక్టే ఉన్నది. మీరందరూ ఏమో అనుకోవచ్చు కానీ వాస్తవం ఇది కేవలం 200 కోట్ల కంపెనీ 8,888 కోట్ల రూపాయల అవినీతి టెండర్కు పాల్పడ్డది. మీరు ఒకసారి ఆలోచించండి, 2 కోట్ల కంపెనీ అండి, మొత్తం కంపెనీ యొక్క విలువనే 2 కోట్ల. ఈ 2 కోట్ల కంపెనీ 1000 కోట్ల పనులు ఎట్లా చేస్తుంది? ఇది పెద్ద క్వశ్చన్. దీని అర్హతలు ఏంది, దీని కెపాసిటీ ఏంది, దీని క్యాపబిలిటీ ఏంటి? ఒకసారి మీరు ఆలోచించాలి. 2 కోట్ల కంపెనీ 1000 కోట్ల పనులు ఎట్లా చేస్తుంది? ఎవరి ఆనందం కోసం, ఎవరి స్వలాభం కోసం, ఎవరి యొక్క బాగు కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల యొక్క పైసలు, ప్రజాధనాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కొల్లగొడుతుంది అని చెప్పడానికి ప్రధానమైన ఎపిసోడ్ ఇది. ఇకనైనా తెలంగాణ ప్రాంత బిడ్డలు మారకపోతే ఈ కాంగ్రెస్ పార్టీని ఇంకా మేము ఏంది విశ్వసిస్తాం, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఉంది అనుకుంటే మీ మూర్ఖత్వమే. నేను చెప్తున్నా కదా, భారీ అవినీతి ఉన్నది. 1 కాదు 2 కాదు, ఎటువైపు చూసినా కాంగ్రెస్ పార్టీ 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కేవలం 9 నెలల కాలంలో అప్పులు తెచ్చింది. ఆ 70,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? కేసీఆర్ ప్రభుత్వం డిసెంబర్ నెలలో రైతులకు పెట్టుబడి సాయం 7,000 కోట్లు ఇవ్వడానికి పక్కకు పెట్టిను. ఆ 7,000 కోట్లు ఎవరి జేబులకు పోయినాయి? ఇవన్నీ ఆలోచించాలి దయచేసి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కూడా మనం మాట్లాడకపోతే మనల్ని మనమే కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. 1000 కోట్ల పనులు, సీఎం బంధువుకు 1000 కోట్ల పనులు ఎట్లిస్తారండి? కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులకు, కుటుంబ పాలన, బంధువులకు, వాళ్ళకు వీళ్ళకు అని చెప్పారు. మరి ఇప్పుడు ఈయన చేస్తున్నదేమింది? శుద్ధిని శుద్ధ పూస పనా? సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా తన యొక్క అనుచర ఘనాన్ని బతికించే ప్రయత్నం చేస్తాడు. నేను చెప్తున్నా కదా. ఇక మరో ఎపిసోడ్ కూడా చూడరు, ఇక్కడ మీరు మళ్ళీ చూడాలి. ఇందిరమ్మ భూములకు కార్పొరేట్ చెర, 4th సిటీ అండి. 4th సిటీ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నది. ఒకసారి మీరు అందరు చూడొచ్చు. ORR 100 ఫీట్ల రోడ్డు, 4th సిటీ రాకతో దళితుల భూముల ధరలకు రెక్కలు, 600 కోట్లు విలువైన లాభాన్ని భూములకు పట్టా, రికార్డులలో లేని 12 ఎకరాలు సహా 48 ఎకరాలు VRK డెవలపర్స్ ఇతరులకు బదలాయింపు, POT కింద 2 ఎకరాలు సర్కారు అని కొనసాగింపు, మంకల్లో కొనసాగుతున్న రెవెన్యూ విచారణ, భూమి చుట్టూ రేకుల పహారీ కట్టిన కంపెనీ, ఉద్దేశపూర్వకంగా రికార్డులు మాయమంటూ కూడా ప్రచారం, పెద్దల సహకారంతో చేతులు మారిన కోట్లు. పూర్తి స్థాయిలో కూడా 4th సిటీ పేరుతోని ఏం జరుగుతుంది అంటే, ఇందిరమ్మ కాలంలో భూమి లేని నిరుపేదలకు వ్యవసాయం చేసుకోని జీవనోపాధి పొందుతారనే సదుద్దేశంతో ఇచ్చిన భూములను లబ్ధిదారులు దళితులు ఇప్పుడు ఆ భూముల సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు 100 ఫీట్లు రావడంతో అంతకు మించి కొన్ని కిలోమీటర్లతో దూరంలో ఇక్కడ 4th సిటీ ఏర్పడబోతుంది అంటే ఆ భూములకు రెక్కలచ్చినాయి. రెక్కలత్తే ఏవైతే లావాని భూముల పట్టా ఉందో 600 కోట్లు విలువ చేసే భూములకు సంబంధించి అడిగిపోతున్నారట. ఈ 4th సిటీ లేదు, పొట్టు సిటీ లేదు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ అంతా దోపిడే. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ 4th సిటీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే, 4th సిటీ ఫ్యూచర్ ట్రెండింగ్ అనే విషయాన్ని ఎందుకు తీసుకొచ్చిల్లు అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ భూములకు ఏది లావాని పట్ట భూములకు సంబంధించి అంటే ఇందిరమ్మ రాజ్యంలో ఏం చేసిల్లు అంటే, కొంతమంది బిడ్డలందరికీ కూడా జీవనోపాధి వాళ్ళు బ్రతుకుదం కోసం భూములను ఇచ్చిల్లు. ఆ భూములకు సంబంధించి కొన్నిటికి పట్టాలు ఉన్నాయి, కొన్నిటికి పట్టాలు లేవంటూ ఇష్టానుసారంగా వాళ్ళని బెదిరించి బామాడి, అరే పొద్దుగాల 4 గంటలకట, ఉదయం 4 గంటలకు ఎక్కడన్నా BMW కార్లు, ఆడి కార్లు, బెంజ్ కార్లు ఎక్కడన్నా తండాలల్లా కనబడతాయా? వాళ్ళు కోడి గూయనే లేదు, వాళ్ళు లేవనే లేదు. నీ భూమిని అమ్ముతావా? మొదటి ప్రతిపాదన. లేకపోతే రెండోది కిరికిరి చేయడం, లొల్లులు పెట్టియడం, పంచాయతీలు చేయడం, లేకపోతే వాళ్ళనే గొడవలు సృష్టించడం, లేకపోతే లాస్ట్కి ఇక భయంకరమైన వేధింపులు మొదలు పెట్టడం. ఇక్కడ జరుగుతుంది. 4th సిటీ అనేది నాకు తెలిసినంత వరకు ఎంతమంది ఉసురు తీసుకొని ఏర్పడుతుందో అనేది కూడా నేను చూడాలి, వేచి చూడాలి. నేను చెప్తున్నా కదా, ఈ 4th సిటీ పరిసర ప్రాంతాలలో ఉన్న కొన్ని తండాలు ఆనాటి ఏది నిజాం ప్రభు మీద పోరాటం చేసిన ఆ గ్రామాలవి కొన్ని. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఈ 4th సిటీ పేరు చెప్పి ఇష్టానుసారంగా అండి 4th సిటీ పేరు చెప్పి రచ్చ చేసి అక్కడ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
భూములను లాక్కోవడంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళను బెదిరించి ఏంది అంటే పూర్తిగా ఎక్కడికక్కడ రచ్చరచ్చ చేస్తున్నారట, భయభ్రాంతలకు గురి చేస్తున్నారు. అక్కడ సమీపంలోని ఒక హోటల్కు పిలిపించేసి అక్కడ రిజిస్ట్రేషన్లు చేపించుకుంటున్నారట. అరే నా యొక్క గిరిజన బిడ్డలకు సంబంధించి, దళిత బిడ్డలకు సంబంధించి, లంబాడి బిడ్డలకు సంబంధించి లావాణి పట్టాల పేరుతోని అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళ యొక్క జీవన ఉపాధి కోసం సదుద్దేశంతో ఇచ్చిన ఆ పార్టీకి సంబంధించిన భూములను ఇప్పుడు రాబందు లెక్క, గద్దల లెక్క, రౌడీ మూకల్ లెక్క, అల్లర్ల లెక్క ఇష్టానుసారంగా అక్కడ హడలెత్తించి పూర్తి స్థాయిలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఒకసారి ఆలోచించాలి. ఈ 4th సిటీ ఎవరి యొక్క కబంధ హస్తాలలో ఉన్నది అనేది కూడా చూడాలి. ఇగో శుద్ధపూసలైతే సిబిఐ విచారణ కోరండి. రీజనల్ రింగ్ రోడ్డుపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదు, అలైన్మెంట్ మార్పుపై సూటిగా సమాధానాలు చెప్పండి అంటూ కూడా వేముల ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇందులో ఒక లాజిక్ ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆల్రెడీ గత ప్రభుత్వం ఒక అలైన్మెంట్ని ఇచ్చింది, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. ఇప్పుడు కనుక అలైన్మెంట్ మారుస్తే, ఏది రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చేస్తే కేంద్ర ప్రభుత్వం నుండి మనకు 1200 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ 1200 కోట్ల రూపాయలు ఇవ్వకపోగా ఆ భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడితే అల్టిమేట్గా జరిగే విషయం ఏంటో తెలుసా? నష్టపోయేది మళ్ళీ మనమే. దాదాపుగా అలైన్మెంట్ అనేది రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే రింగ్ రోడ్ వస్తుందో సిటీ అవుట్స్కట్ నుండి, అది గత ప్రభుత్వం చేసిన అలైన్మెంట్కి ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న అలైన్మెంట్కి 5 కిలోమీటర్ల డిస్టెన్స్, 2 కిలోమీటర్ల డిస్టెన్స్, అంత దూరం ఏంది అంటే జరిపే ప్రయత్నం చేసారు. దాన్ని ఏం చేస్తున్నారంటే ఆ జరిపే ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి యొక్క అనుచరులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బినామీ పేర్ల మీద అక్కడ భూములను కొనుగోలు చేసి వాటికి భారీగా రెక్కలు వచ్చేసినాయి కదా. ఇక కొంతమందిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రకరకాలుగా కూడా ఎక్కడికక్కడ దోసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించండి. కొంతమందిని బెదిరిస్తున్నారట చంపేస్తామని. ఇది ప్రజాపాలననా? మీరు ఆలోచించాలి. 4th సిటీ పేరు చెప్పి ఇక్కడ 4th సిటీ పేరుతో ఒక పెద్ద దందానే జరుగుతున్నది. ఈ 4th సిటీతో పాటు మూసీ నదికి సంబంధించి మూసీ ప్రక్షాళన అని అంటున్నారు కదా, అది ఇంకో పెద్ద స్కామ్. అది కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ అన్నారు కదా. నిజంగా చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ జరగలే. అది 93,000 కోట్లకు సంబంధించిన స్కామ్. అది 1,00,000 కోట్ల స్కామ్. 93,000కు సంబంధించి మాత్రమే ఖర్చు అయింది. వీళ్ళు 1,00,000 కోట్ల స్కామ్ అంటున్నారు. అక్కడ స్కామ్ జరగలే. ఇది నేను చెప్పిన ఆధారితం కాదు, అది వాస్తవం, గుర్తుపెట్టుకొని. ఇక ప్రధానంగా కూడా ఈ 4th సిటీ, దాంతోపాటు మూసీ సుందరీకరణ అనే పేరుతోని ఇష్టానుసారంగా కూడా చెలరేగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అనేది కూడా నేను చెప్తున్నా. కేవలం మన ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో, మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కాబట్టి, ఎందుకంటే ఢిల్లీ పెద్దల చేతుల కింద బానిసలుగా ఇక్కడ ప్రభుత్వ పరిపాలన చేయాలి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేసే అంశం ఏంటంటే ఏదో ఒకటి చేయడానికి సంసిద్ధత అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఉంచే అధికారం లేకపోతే సంపాదన, ఈ విధంగా తెగబడ్డరు అనేది ప్రధానంగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం మీ అందరికీ తెలిసిన విషయం ఏది, ఇగో రాష్ట్రంలో గట్టి ట్యాక్స్ మినిస్టర్ పర్సంటేజ్ అంటూ కూడా చూడొచ్చు. కొన్ని పనులకు 20% ఇచ్చుకుంటున్న కాంట్రాక్టర్లు పెద్ద ఆయనతో చెప్పించుకున్న పైసలు ముట్టాల్సిందే. మేడంను కలిస్తే పని పక్కా. ఉదయమే పైరవీలు నేరుగా అధికారులకు ఫోన్ చేస్తున్న నీడ. పెద్ద సార్ పిఏనంటూ ఐఏఎస్లు హెచ్ఓడీలకు కాల్స్. వెంటనే ఫైల్స్ క్లియర్ చేయాలంటూ ఆదేశం. సర్దారు వ్యక్తిపై అధికార వర్గాలలో జోరుగా చర్చ. గతంలో కేసులో నిందితుడిగా ఉన్న అనుమానితులు అంటూ కూడా చూడొచ్చు, అనుమానాలు అంటూ కూడా చూడొచ్చు. ఏంది అంటే, హలో సార్, నేను పిఏని మాట్లాడుతున్నా, మీకు 50 కోట్ల బిల్ రిలీజ్ చేయాలని చెప్పి వారం రోజులైంది, ఇప్పటి వరకు క్రెడిట్ కాలేదు. ఏంది ప్రాబ్లం? ఇంత రిక్వెస్ట్గా చెప్తున్నా మీరు పట్టించుకోవట్లేదు. ఇంకొక ఆయన బిల్లులు ఒకే రోజులోనే రిలీజ్ చేసిండంట. మా బిల్లులకి ఏంటి ఇబ్బంది? ఇట్లయితే కష్టం సార్, వెరీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూ. మరోసారి ఫోన్ కాల్ చూసుకోండి, ఆ బిల్లు ఫాస్ట్గా రిలీజ్ చేయండి. కలెక్టర్ గారు నమస్తే సార్, నేను పలానా అంటూ కూడా ఇట్లా కాల్ చేసి బెదిరిస్తున్నారట. ఐఏఎస్ ఆఫీసర్లను బెదిరిస్తున్నారట బిల్స్ రిలీజ్ చేయాలని. ఇది నిజమైంది బాబు, ఇది ఇక్కడి పంచాయతీ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చగా మారిన ఎపిసోడ్ ఇది. ఎందుకు అంటే ఎక్కడికక్కడ కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో భాగంగా ఈ పైరవీలకు సంబంధించి చాలామంది కూడా. తర్వాత ఇంకొక ఫైల్కు కాసేపటికే ఇంకొక ఫోన్, హలో మీ దగ్గరకు ఒక ఫైల్ కాసేపట్లో మీ దగ్గరకు వస్తుందండి, చూసి వెంటనే క్లియర్ చేయండి సార్. దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఫైల్ మీ వద్దకు రాగానే నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వండి. మీకు నమ్మకమైన ఆర్డీఓకు ఆ పని అసైన్ చేయండి, లేదంటే సార్ దగ్గర మాట వస్తుంది.
ముందుగా ఆ ఫైల్ని పని కంప్లీట్ చేయండి అంటూ ఆదేశాలు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పలు విభాగాలలో ఉన్న ఉన్నతాధికారులకు పిఏల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం అధికార వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారుల నుంచి మొదలుకొని కింది స్థాయి అధికారుల వరకు ఈ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి అధికార హోదా లేని వ్యక్తి ఇలా ప్రభుత్వ విభాగాలలో వేలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నేరుగా ఉన్నతాధికారులకే ఫోన్లు చేసి ఆదేశాలు ఇవ్వడంపై విస్తుపోతున్నారు. ఎక్కడ ఉండి నేరుగా ఫోన్లలో ఆదేశాలు ఇవ్వడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఆదేశాలను పాటిస్తే తమకు ఎదురయ్యే ఇబ్బందులకు కూడా బాధ్యత ఎవరిదంటూ పలువురు అధికారులు ఓ సన్నిహిత ఐఏఎస్ దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. రోజుకు ఈ ఫోన్ కాల్స్ కారణంగా తమకు ఏది అనుకూలంగా ఉండే శాఖాపరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక అంశం కూడా చూడాలి. ముఖ్య నేత అనుచరుడు నామినేటెడ్ పోస్టు పొంది ఫోన్ కాల్స్ వ్యవహారంలో ప్రస్తుతం అధికార వర్గాలలో జోరుగా చర్చ జరుగుతున్నది. ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేత అనుచరుడిగా ఉన్న సదరు వ్యక్తికి ఇటీవలే ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినట్లుగా సమాచారం. ముఖ్య నేత ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్తుండగా ఈ వ్యక్తిని కూడా తీసుకువెళ్ళాలని ప్రయత్నించినట్లుగా సమాచారం. నిబంధనలు ఒప్పుకోవడంతో వెంటనే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి విదేశీ పర్యటనకు అవకాశం కల్పించినట్లుగా తెలుస్తుంది. జాతీయ స్థాయిలో మీడియా వ్యవహారాలు చూసే పోస్టులో ఆయన నియమించినట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇక అప్పటి నుంచి అతడి హవాకు తిరుగులేదని చెప్తున్నారు. కొన్నేళ్ల కిందట రాష్ట్రాన్ని ఓ కుదిపేస్తున్న ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా సార్ పేరు చెప్పుకుంటూ బెదిరింపులకు దిగడం, తన పనులు చేసి పెట్టాలని ఒత్తిడి తేవడం చేస్తుండడంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయంపై ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సన్నిహితుల వద్ద ఉన్నత అధికారులే కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుందట. ఇగో అర్థమవుతున్నదా ఎంత క్లియర్గా ఉన్నది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెంబేలెత్తిచ్చే అంశం. ఇక ఇంకొక అంశాన్ని కూడా చెప్పాలి. ఈ ట్యాక్స్ల పంచాయతీలో కొత్తదనం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కావచ్చు. ఈ ట్యాక్సులలో ఇంకొక పెద్ద అంశం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ సీఎం కాన్ నుండి డిప్యూటీ కూడా ఉన్నా. అబ్బో ఇక్కడ లేకపోతే ఎట్లా, డిప్యూటీ మినిస్టర్స్ ఓకేనా. తర్వాత క్లియర్గా ఆలోచించుర్రి. ఇప్పుడు మీరు ఒక కాంట్రాక్ట్ చేసిర్రు, కాంట్రాక్ట్ విలువ అది 10 లక్షలే కావచ్చు, 50 లక్షలే కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు, ఎంత అయినా కావచ్చు. ఇక్కడ సీఎంకు 10% 20% ఇచ్చిల్లు అనుకో. ఇక్కడ ఈయన ఏమంటున్నట్ట తెలుసా, 25%, 30%. అయితే సీన్ రివర్స్ రావాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే లేదు, ఒకవేళ ముఖ్యమంత్రి గారికే కనుక 40% ఇస్తే నాకు 30%, 20% ఇయ్యి అని అంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు 30 ఏంది ముఖ్యమంత్రికే 40% ఇచ్చినావా, నీ మినిస్టర్ రాబాయి 50%, అరే నేను డిప్యూటీ రాబాయి 60%, ఇట్లా ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతూ కాంట్రాక్టర్ల బిల్లుల విషయంలో సతమతం అవుతున్నారట. రీసెంట్గా నాకు ఒక మిత్రుడు కాల్ చేసిండు. ఆయన ఏమంటున్నాడు అంటే తన బిల్లులకు సంబంధించి పెండింగ్ వ్యవహారంలో 15% నుండి 25% కమిషన్ డిమాండ్ చేసిరట. అంటే ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ పైరవీలకు సంబంధించిన వ్యవహారం ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు? ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని ఉదయం 11 గంటల వరకు మొత్తం ఇవే కాల్స్ అట. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఎవరెవరైతే కమిషన్లు ఇస్తారో, కమిషన్లు ఇచ్చిన కాడ ఇదే పంచాయతీ అట. హలో సార్, నేను పిఏని మాట్లాడుతున్నాను, మీరు బిల్ క్లియర్ చేస్తారా లేదా, తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అంతా మీ ఇష్టం. చాలా సీరియస్గా చెప్తున్నాను. ఆ ఫైల్ అప్డేట్స్ నాకు ఎప్పటికప్పుడు అందించండి, లేని పక్షంలో మీ ఇష్టం అంటూ కూడా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారట. ఇక ట్యాక్స్ పరిపాలన ఎట్లా నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని నేను అంటున్నా. ఇక ఇది ఇంతటితోనే అయిపోయిందా అంటే కాలే. ఇది ఎప్పటికప్పటికీ కూడా ఒక పంచాయతీ మొదలవుతున్న తరుణం కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇగో ఇక్కడ చూడు, 4 నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కల్వకుర్తి పాల శీతలీకరణ కేంద్రం ఎదుట కల్వకుర్తి హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న పాడి రైతులు. అయితే రైతన్న నీకు ఒకటి చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే యనుమల రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే మీకు అనుకూలంగానైతే ఇక్కడ ప్రభుత్వం లేదు. ఇక్కడ ప్రధానంగా కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు శీతలీకరణకు సంబంధించి పూర్తి స్థాయిలో బిల్లుల చెల్లింపు కానీ, విజయ డైరీ కానీ, ఇంకేదైనా కావచ్చు. ఏంది అంటే ఈరోజు పేపర్లో నిన్న నమస్తే తెలంగాణలో విజయ డైరీ గురించి వస్తే ఇలా అధికార పార్టీకి సంబంధించిన పేపర్లో విజయ డైరీ గురించి వచ్చింది. ఎన్నో వచ్చింది, నేను చెప్తా చూపెడతా. ఈ పేపర్ కదా, ఏంది అంటే విజయ డైరీ గురించి ఎపిసోడే రాసిల్లు వీళ్ళు. ఆ తప్పు ఎవరిది, ఆ తప్పు ఎవరు చేసిళ్ళు, ఏం కథ. ఇగో విజయ డైరీ నష్టాలకు కారణం ఎవరు అంచు కూడా రాసిల్లు. నిన్న ఇదే మ్యాటర్
నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది. వీళ్ళు ఏం రాస్తే దానికి అపోజిట్గా కౌంటర్గా దిశ పేపర్ రాస్తాను. అంటే అది ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు, అధికార పార్టీ సంక నాకుతుంది అని చెప్పాలి. దిశ పేపర్ అనేది రేవంత్ రెడ్డి గారి పేపర్. అది మన తెలంగాణ ప్రజలకు కరపత్రం లెక్క చూసుకోరు, దాన్ని అనవసరంగా చదివి ఆగమాగం కాకోరు. అది పార్టీ యొక్క భజన పేపర్, గుర్తుపెట్టుకోరు. ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ 4 నెలలుగా పెండింగ్ ఇస్తలేరు. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బిల్లులు చెల్లించాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ చెల్లించాలి. కానీ ఏం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించి వాళ్ళ యొక్క ఏంది అంటే హెరిటేజ్ ఉన్నది కదా, ఈ హెరిటేజ్ లాభాల కోసం, ఈ హెరిటేజ్ విస్తరణ కోసం ఏం చేస్తున్నారంటే తెలంగాణలో ఉన్న చాలా పాల డైరీలను మూత దిశగా అడుగు వేసేందుకు ప్రభుత్వం ఒక కుట్రపూరితమైన చర్యకు పాల్పడింది. ఆ చర్యలో భాగంగానే మీకు బిల్లులు కానీ ఇతరత్ర కానీ చెల్లించకపోతున్నది. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కువైన తర్వాత ఆటోమేటిక్గా దీన్ని క్లోజ్ చేసే అంశం ఉంటుంది. ఇప్పుడు మంచి కుక్కను పిచ్చి కుక్క అని ముద్ర వేసిన తర్వాత దాన్ని జనాలందరినీ నమ్మించి అది పిచ్చి కుక్కే నిజమే అన్నట్టుగా నమ్మించి తర్వాత క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ కూడా జరిగే ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీ దగ్గర ఉన్న ప్రభుత్వ డైరీలన్నింటినీ కూడా మెల్లమెల్లగా క్లోజ్ చేయించడానికి, బిల్లులు చెల్లించకపోవడం, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మీరు పాలను ప్రైవేటు వ్యవస్థకు అమ్ముకునే విధాలా చేసి ఆ తర్వాత వీటిని క్లోజ్ చేసి తర్వాత హెరిటేజ్ అనే సంస్థను తెలంగాణ విస్తరించాలి. ఇది వీళ్ళ లక్ష్యం. క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోరు. ఇంతకు మించి ఇంకేముండదు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా. ఇక అంతకు మించి ఇంకేమన్నా ఉంటుందా అంటే ఏముండదు. ఇక చూడురి, పాడి రైతులకు పొగ, ప్రైవేట్ డైరీలకు వెళ్ళేలా కుట్రలు, 3 నెలలుగా బిల్లు చెల్లింపు బంద్, విజయ్ డైరీ బకాయిలు 150 కోట్లు, ప్రభుత్వంపై పాడి రైతుల పోరుబాట, 26న ధర్నా చౌక్లో భారీ ధర్నాకు పిలుపు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే వీళ్ళ ఇష్టానుసారంగా, ఇగో ఇది వీళ్ళ పేపర్లు ఏం రాసిలు చూడురి. విజయ్ డైరీ నష్టాలకు కారణమేవలు, టెండర్లు లేకుండానే కాంట్రాక్టులు ఎలా దక్కాయి, ఏంది డైరీలకు వరుస నష్టాలు ఎందుకు వచ్చాయి, మాజీ మంత్రి ఫ్యామిలీ సభ్యుల పాత్రపై ఎంక్వైరీ, హాస్టళ్లు గురుకులాలు హాస్పిటల్ సరఫరాపై ఆరా, పాత బకాయిలు ప్రోత్సాహకాల పెండింగ్లపైన అధికారుల నుంచి నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళు విజయ్ డైరీకి సంబంధించి ధర్నా చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఏంటంటే కుదిపేసే వ్యవహారంగా మారిపోవడంతో వీళ్ళు మళ్ళీ దీన్ని వాళ్ళ యొక్క పత్రికలలో రాసుకున్నారు. ఇది తెలంగాణలో జరుగుతున్నది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి వైఆర్టీవీ తరపున ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రైట్, ఆ గిఫ్ట్ ఏంటి, ఆ పదాలు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ మోసాల చిట్టా, దగా చేసిన కాంగ్రెస్, తెలంగాణ ప్రాంత బిడ్డలకు కునుకు లేకుండా చేస్తున్న కాంగ్రెస్, దిక్కులు బిక్కటిల్లేలా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ ఆగం చేస్తున్న కాంగ్రెస్. ఈ టైటిల్ అన్నీ ఉన్నారుగా, ఈనాలే, ఇవి మీకు అంకితం చేస్తున్నాయి. మీ పాపాల పుట్ట అంత తొందరగా పోదు. నేను చెప్తున్నా కదా, జీవితంలో రాజకీయ సన్యాసం రేవంత్ రెడ్డి దగ్గరుండి తీపిచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. నేను చెప్తున్నా కదా. ఇక చూడురి, కాంగ్రెస్ మోసాలు, రైతుల నుంచి సింగరేణి దాకా అందరికీ శటకోపం పెట్టేసింది కాంగ్రెస్. ఎందుకు శటకోపం పెట్టింది అంటే ఒకసారి చూడండి. మాటలతో మాయ చేస్తున్న కాంగ్రెస్, ఓవైపు పథకాలకు పంగనామాలు, మరోవైపు కార్మికులకు అన్యాయం, సింగరేణి కార్మికులకు కుచ్చుటోపి, లాభాల వాటలో 50% కోత, సింగరేణికి 4,701 కోట్ల లాభం, 16.9% వాటాలను పంచిన సర్కార్, 33% లాభాలు ఇచ్చామని పబ్లిసిటీ, మాటలతో మాయ చేస్తున్న రేవంత్ సర్కార్, రైతులను మరోసారి మోసం చేస్తున్న ప్రభుత్వం, 500 బోనస్కు మెలికలు, రైతు భరోసాకు కండిషన్లు. అబ్బబ్బబ్బా, శబాష్. మీ మోసం నేను చెప్తా, ఏమి మోసాలు చేస్తున్నారయ్యో ఓ కాంగ్రెసు నేతలారా. పాపం మా కళాకారుల మొత్తం నోళ్ళన్నీ మూగపోయినాయి. ఎందుకు మూగపోయినాయో ఏం కథో. రేవంత్ రెడ్డి సర్కారుకు మొత్తం భయపడుతున్నారా, లేకపోతే కవులు కళాకారులు రచయితలు ఏడబోయినరీ? ఇంత అరాచకం జరుగుతా అంటే ఏడున్నారు మీరు? అసలు కళాకారులు అంతా ఏం చేస్తున్నారు? సరే ఆలోచించండి. తెలంగాణ ఉద్యమంలో మీ ఉద్యమం యొక్క పాత్రను చూసి మీకు ఉద్యోగాలు ఇచ్చేళ్ళు, కానీ ఆ ఉద్యోగాల కోసం ఈరోజు రాష్ట్రం ఆగమైపోతున్న పోరాటం చేయరా? సరే ఆలోచించాలా? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా నేను. ఈరోజు రైతుల మోసాన్ని చూడండి. ప్రతి పంటకు బోనస్ అని ఎన్నికలలో ప్రకటన చేసింది. మళ్ళీ తర్వాత ఈ లంగలు ఏం చెప్పిర్రు అంటే, లేదు సన్నాలకే 500 బోనస్ అంటూ కేబినెట్ తీర్మానం చేసింది. సన్నవడ్లకు తప్ప ఏ పంటకు లేదని బోనస్ చెప్పిళ్ళు. రుణమాఫీలోను పంగనామాలే పెట్టిళ్ళు.
రుణమాఫీకి బ్యాంకర్లు చెప్పింది 41,000 కోట్లు కావాలని. సర్కారు మాఫీ చేస్తుంది 17,869 కోట్లే. సగం కంటే తక్కువ మంది రైతులకే రుణమాఫీ. ఆ అంశాలన్నీ పక్కకు పెట్టిన రేవంత్ సర్కార్ రుణమాఫీ కోసం అన్నదాతలు ఆగమాగమైపోతున్న పరిస్థితి అర్థమైందా? ఏమని చెప్పింది రైతులకు? ఏమని చెప్పింది? ఎన్నికలలో పోటు మొగళ్ళ లెక్క చెప్పిండు. ఎవరు? కోమటిరెడ్డి, పొంగులేటి, రేవంత్ రెడ్డి. ఇక వీళ్ళని నడిచింది అప్పుడు ఒకే ప్రచారం అబ్బబ్బబ్బా. వీళ్ళు ఏంది అంటే రాబోయేది మా ప్రభుత్వం, 3 రంగుల జెండా వచ్చి సింహమోలే కదిలినాడు అంట కదా. ఇప్పుడు 3 రంగుల జెండా వచ్చి మలుసుకొని పెట్టుకోండి మీ జేబుల్లో మీరే. నేను చెప్తున్నా కదా మీ జెండాలు మీ అన్నీ మలుసుకొని జేబుల్నే పెట్టుకోరు. శాతగాని ప్రభుత్వం, సన్నాసుల ప్రభుత్వం ఇది. మీరు చెప్పింది ఏంది, చేస్తున్న పరిపాలన ఎంత అద్భుతంగా ఉండాలి. కాంగ్రెస్ అంటే ఎంత అద్భుతంగా ఉండాలి. మొత్తం రెడ్డి సామాజిక వర్గం కదా, ఎంత అద్భుతంగా ఉండాలి అంటున్నా. నలుగురిని బాగు చేసే కులం కదా అది. నలుగురికి అన్నం పెట్టే చెయ్యి కదా అది. ఏమైపోయింది? ఇంత నీచంగా ఎందుకు చేస్తున్నారు? ఇంత దరిద్రంగా ఎందుకు చేస్తున్నారు అంటున్నా. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా లేనిపోని అన్నీ తీసుకొచ్చి మీ మెడకెందుకు వేసుకుంటున్నారు అంటున్నా. అరే మీరు ఎన్నికలలో ఏం చెప్పిర్రు? సన్నాలకు 500 ఇస్తా అని చెప్పిర్రా? లేదు కదా. నేనున్నా, మీకు స్పృహ తప్పచ్చు కానీ నాకు తప్పలే. నేను క్లారిటీగా చెప్తున్నా. మీరు ఎన్నికలలో దఫాలుగా మొత్తం చెప్పుకుంటూ వచ్చిన ఎపిసోడ్ చెప్తున్నా నేను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏం చెప్పిండండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ ఎపిసోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చెప్పిన ఎపిసోడ్ ఏంది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 1 అంశమా 2 అంశాలా? వీళ్ళు చాలా క్లారిటీగా చెప్పిళ్ళు. ఏమని చెప్పిళ్ళు అంటే పూర్తి స్థాయిలో కూడా మేము అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని రైతులను మోసం చేసిళ్ళు. దాంతోపాటుగా ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను చాలా క్లారిటీగా చెప్పిన, మొన్న కూడా చెప్పిన, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను మళ్ళా చెప్తున్నా, ఈ సర్కారు మీకు ఏం చేయదు, టోపీ పెడుతుంది అంతే. ఎస్ఎల్బికి సంబంధించి 49,500 కోట్లు కావాలని చెప్పిళ్ళు. 1 సంవత్సరం మేము ఉపాసం ఉంటే 40,000 కోట్ల రుణమాఫీ చేస్తాను. బ్యాంకర్లు అడిగింది 41,000 కోట్ల రూపాయలు. కేబినెట్ ఆమోదం తెలిపింది 31,000 కోట్ల రూపాయలు. వీళ్ళు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసింది 17,869 కోట్లు మాత్రమే. అంటే రైతుల రుణమాఫీ విషయంలో ఎంత గోల్మాల్ జరిగింది అనేది ఎపిసోడ్. దీంతో పాటు ఈ ఒక్కటే కాదు, చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు వీళ్ళు. పెట్టుబడి సాయం అందలే. పెట్టుబడి సాయానికి సంబంధించి ఆ పెట్టుబడి సాయం ఇచ్చినా కూడా ఈ రుణమాఫీ అవసరం లేకుండా ఉండే. ఎందుకు అంటే ఒక వ్యక్తికి 4 ఎకరాలు ఉన్నా కూడా ఎకరానికి 7,500 ఏమో ఇస్తారు వీళ్ళు. అంటే 4 ఎకరాలు ఉంటే 30,000 రూపాయలు. 2 పంటలు అంటే 60,000 రూపాయలు ఇవ్వాలి వీళ్ళు ఇప్పటికీ. అంటే పోయిన ఎండాకాలం ఇయ్యలే, మొన్న వర్షాకాలం మొదటి పంట అయిపోయి దాదాపుగా ఇప్పటికి 20 రోజులు అవుతుంది. దానికి సంబంధించి ఇచ్చి లవిలు ఇయ్యని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను, మా రైతన్నలను, మా తెలంగాణ రైతాంగను జై జవాన్ జై కిసాన్ అంటారు. మైకులు కనబడంగానే కుక్కల లెక్క, పిచ్చి కుక్కల లెక్క అరుస్తారు. కానీ రైతులకు న్యాయం చేయమంటే ఏ ఒక్క సన్నాచి, ఏ ఒక్క నా కొడుకు మాత్రం చేయడు. హామీలు అటకెక్కుతాయి. ఈరోజు ప్రతి వడ్లను కొంటా అని చెప్పి ఇలా సన్నాలకు మాత్రమే 500 రూపాయల బోనస్ అని చెప్పిళ్ళు. పూర్తి స్థాయిలో తెలంగాణలో 41,000 కోట్లు కావాలని అక్షరాల నీ చెప్పింది కాదు, తెలంగాణలో ఉన్న బ్యాంకర్స్ చెప్పారు. వీళ్ళు దాంట్లో ఎంత తెలుసా? సగం కూడా ఇయ్యలే. 17,000 కోట్లు ఇచ్చారు 41,000 కోట్లలో. అంటే మీరు ఒకసారి ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తుంది. సింగరేణి కార్మికులకు మోసం, ప్రతి ఏటా లాభాలలో కార్మికులకు వాటా 1998 నుంచి 99లో 10% వాటా పంపిణీ, ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్న వాటా. గత ఏడాది 2,222 కోట్ల లాభం. ఈ 2,222 కోట్లతో 32% పంచిన గత ప్రభుత్వం 2,222 కోట్లతో 710 మంది కార్మికులకు పంచిన బీఆర్ఎస్ అయితే 2023లో 24కి వచ్చేసరికి అది 4,701 కోట్ల లాభం వచ్చింది. అంటే 4,701 కోట్ల లాభంలో కేవలం 796 కోట్లే ఇచ్చింది కాంగ్రెస్. 16.9% ఇచ్చి 33% అంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నది. చూడురి, ఆఖరికి నా బొగ్గుబాయిలో పనిచేసే కార్మికులు నల్ల బంగారాలలో పనిచేసేటోళ్ళు ఆ తట్టా తీసుకొచ్చి మంత్రుల నెత్తి మీద పెడితే మాడలల్లో ఇంత పెద్ద బొగ్గలు వస్తాయి, లేకపోతే పుచ్చకాయ వలిగినట్టు వలుగుతుంది. అరే వాళ్ళ కష్టానికి భయాది. వాళ్ళు ఒక్కసారి అందులోకి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారో లేదో తెలియదు. వాళ్ళ కష్టం ఎవరికి చెప్పాలి? సింగరేణి కార్మికులకు
ఒంటి నిండా నల్లగా పూసుకుని వాళ్ళ శరీరాలకు సంబంధించి వాళ్ళ కాళ్ళకు ఎట్లా మొత్తం కాయలు కాస్తాయి, వాళ్ళు ఎన్ని కిలోలది ఆ తట్ట నెత్తి మీద పెట్టుకుంటారు. ఒకసారి పోయిన వారం రోజులు పనిచేసి రమ్మందాం ఈ ముఖ్యమంత్రి మంత్రులకు, అప్పుడు సోయెత్తది. అరే వాళ్ళు ఎంత వాళ్ళ జీవితాలతోనే పోరాటం. నేను చెప్తున్నా కదా, జీవన్ మరణ సమస్య అంటారు కదా. ఒక్కసారి వాళ్ళు లోపలికి వెళ్తే మళ్ళీ తిరిగి బయటకు వస్తారో రాదో తెలియదు. వాళ్ళ కుటుంబాలు బిక్కుమంటూ ఎదురు చూస్తాయి. అలాంటిది వాళ్ళ యొక్క ప్రాణాన్ని పలంగా పెట్టి సంపాదిస్తున్న దీంట్లో ఇవ్వడానికి ఏమవుతుంది ఈ సన్నాసులకు? 33% అని బిల్డప్ కొట్టి బిల్డప్ బాబాయిలు ఇవాళ ఇచ్చేది ఎంత? 16.9%, సగం. అంటే మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డల. ఇక నా కౌలు రైతుల పరిస్థితి అయితే ఘోరం. కౌలు రైతులకు అన్యాయం. కౌలు రైతులకు రైతు భరోసా అని ఎన్నికలలో హామీ. కౌలు రైతులకు ఇస్తామన్న కాంగ్రెస్ అధికారం వచ్చాక మాట మార్చిన రేవంత్ రెడ్డి రైతులు కౌలు రైతులతో ఒకరికే రైతు భరోసా. కౌలు రైతు ఇచ్చే రైతు కౌలు రైతే తేల్చుకోవాలన్న వ్యవసాయ శాఖ మంత్రి. రైతులకు ఇప్పటికీ అందని రైతు బంధు 10,000. వానాకాలం ముగుస్తున్నా సప్పుడు చేయని సర్కారు. కేబినెట్లో కనీసం చర్చకు రాని అంశం. సాగు చేస్తేనే రైతు భరోసా అంటూ మెలిక. ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్గా మీకు చెప్పాలి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాలి. నేనేమంటున్నానంటే, ప్రపంచంలో వింతలు చూసిరు కదా, 7-8 వింతలు అయితే ఉన్నాయి కదా. మరొక వింత యాడ్ చేయాలంటే రేవంత్ సర్కార్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీలు 13 అంశాలలో ఇచ్చిన ఒక అతిపెద్ద ఏంది అంటే వింత ఏంటి అంటే, ఇప్పుడు నేను రైతునండి, నాకు ఒక 4 ఎకరాల భూమి ఉంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను అతనికి ఏం చేసిన అంటే కౌలుకి ఇచ్చిన, అదే మునాబా అంటారు కదా, కౌలుకు 4 ఎకరాలు ఇచ్చిన. ఇప్పుడు నాకు 10,000 ఇవ్వాలి వీళ్ళు రైతు బంధుకు సంబంధించి, అంటే 40,000 రూపాయలు ఇస్తాయి. ఈ 40,000 రూపాయలు ఏమని చెప్పిర్రు అంటే ఎన్నికల ముందు ఈ సన్నాసులు, ఎస్ నోటీస్ దిస్, సన్నాసులు, మీరు సన్నాసులేరా భయ్, దద్దమ్మలు, చవటలు, వేస్ట్ కాలు. నేను చెప్తున్నా కదా, ఏమని చెప్పిల్లంటే రైతులకు 10,000 ఇస్తా, కౌలు రైతులకు 10,000 ఇస్తా అన్నారు. ఈరోజు మా మంత్రి గారు ఏం చెప్తున్నారు? కౌలు రైతులే తేల్చుకోవాలన్న వ్యవసాయ మంత్రి. అంటే కొట్టుకోవాలన్నా, తన్నుకోవాలన్నా, ఏం చేయాలి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు క్లియర్గా చెప్పు. అయ్యా తుమ్మల నాగేశ్వరరావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? రైతులను ఏమైనా తన్నుకోమని చెప్తున్నావా? వాళ్ళని ఏమైనా ప్రోత్సహిస్తున్నావా? నీకు ఇవి తెలియదు. దాని యొక్క ఏదైనా ఒక అంశాన్ని మనం తెర మీద తీసుకొచ్చినప్పుడు, ప్రజలకు ఏదైనా పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అసలు ఉచితాలు ఇవ్వడమే పెద్ద దారుణం. ఆ ఉచితాలలో ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో దాని గురించి అధ్యయనం చేసి మరి కౌలు రైతులకు ఇస్తే రైతుల పరిస్థితి ఏంది, మరి రైతులకు ఇస్తే కౌలు రైతులు ఏమంటారు, కౌలు రైతులకు ఇస్తే రైతు ఎట్లు ఊకుంటాడు అనేది ఏ విధంగా నీకు దాని గురించి అధ్యయనం చేయకుండా ఎట్లు ఇచ్చినావు హామీని? తప్పతాగి ఏమన్నా ఇచ్చిల్లా, సోయి లేకుండా ఇచ్చిల్లా, స్పృహ తప్పిచ్చిల్లా, ఎట్లా రాసిల్లు? ఈ మేనిఫెస్టో రాసిన సన్నాసులు ఎట్లా రాసిల్లు? ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా యనుమల రేవంత్ రెడ్డి చెప్పారండి, కౌలు రైతులకు 10,000 ఇస్తాం, రైతులకు 10,000 ఇస్తాం. ఈరోజు మా మంత్రి గారు ఏమంటున్నారు? రైతులే తెలుసుకోవాలి, కౌలు రైతులు తెలుసుకోవాలని. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, నేను చెప్తున్నా, ధృతరాష్ట్రునికంటే అధ్వానమైన ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు ఎంత తొందరగా పక్కకు పెడితే అంత మంచిది. స్థానిక సంస్థలలో మా కాంగ్రెస్ 3 రంగుల జెండా వచ్చి ముడి కింద 4 దాన్ని పోయి తాడి చెట్టు కింద పడతావు. నేను చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అరికట్టాలంటే ఎక్కడికక్కడ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు ఏకూరిగా, ఇక నుండి బాజాప్తిగా ఏకూరి, వాళ్ళని గద్దె దించుడే మీ పనిగా పెట్టుకోరి. అరే నిన్నటికి నిండా వస్తే హత్య జరుగుతుంది, మాట్లాడరెవరు? ఏందిది? తెలంగాణ ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తన తల్లి 9 మాసాలు మోసి కానీ తనకు పెద్ద చేసి ఒక పని చెప్పి తర్వాత భార్య పిల్లల అనాథాలను చేసింది నిన్న ఓ కుటుంబాన్ని. ఓ మాజీ ఎమ్మెల్యే అరాచకం అది. మళ్ళొక్కసారి నయీం గ్యాంగ్ అంటూ, రౌడీ షీటర్లు అంటూ, అల్లరి మూకలు అంటూ పెట్టరేగిపోతున్నారు. ఇట్లయితే ఎట్లా? భారతదేశంలోనే హైదరాబాద్, తెలంగాణకి వెళ్తే చాలా సేఫ్ అని మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, లేకపోతే తమిళనాడు, ఛత్తీస్గఢ్, మన చుట్టూ ఉండే రాష్ట్రాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి. ఈరోజు మనం భద్రత కల్పిస్తున్నాం, మన దగ్గర శాంతి భద్రతలు ఉన్నాయి, మన దగ్గర అద్భుతమైన పరిపాలన ఉంది, అడ్మినిస్ట్రేషన్ సూపర్గా ఉంది అని చెప్పుకోవాల్సింది పోయి లత్తకోర్ తెలంగాణ అనే కడిగి తెచ్చిల్లు. 1200 మంది విద్యార్థుల బలిదానం, మాలాంటి ఎంతోమంది ఉద్యమకారులు ప్రాణాలను పణంగా తెచ్చిన ఈ తెలంగాణలో వీళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే చాలా బాధేస్తుంది తెలుసా. అసలు
ఎందుకురా ఇది అనిపించే కాడికి వస్తున్నాయి. మీరే ఆలోచించాలా తెలంగాణ ప్రాంత బిడ్డలరా. ఆగమైపోతున్నది ఈరోజు. అరే రైతులను, కౌలు రైతులను, సింగరేణిని వీళ్ళు ఒక్కనే కాదు, నా తెలంగాణనే మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అంటే కటిక దరిద్రాన్ని తీసుకొచ్చే పరిస్థితి తెస్తున్నది. అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియదు, తెలంగాణలో ఏం జరుగుతున్నదో తెలియదు, ఏం చేయాలనో అర్థం కాదు, పరిపాలన ఎట్లా చేయాలనో తెలియదు. రేపు భవిష్యత్తులో నా తెలంగాణలో జరగరానిది జరిగితే ఎవడు బాధ్యుడు? వీళ్ళకేంది 100 కోట్లు ఉన్నాయి. ఆ మలేషియాకో, సింగపూర్కో, ఫ్రాన్స్కో, ఆస్ట్రేలియాకో, కెనడాకో, ఇటలీకో, అమెరికాకో, లండన్కో, లేకపోతే దక్షిణ కొరియా, ఉత్తర కొరియా ఏడుకో పోయి మంచిగా హ్యాపీగా బతుకుతారు వీళ్ళ కుటుంబాలతోని. వీడు సొమ్మంతా దొబ్బి తిని అక్కడికి పోయి పెట్టుకొని ఎకరాలు కొని హాయిగా బతుకుతావు. మరి ఇక్కడ మేము కష్టపడి మా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి మా జీవితాలను ఆగం చేసుకొని ఇంత పోరాటం చేసి మళ్ళీ మా రాష్ట్రాన్ని ఆగం చేస్తే మా బతుకులు ఏం కావాలి? తెలంగాణ ప్రాంత బిడ్డల బతుకులు ఏం కావాలి చెప్పవయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు చెప్పుర్రి. అరే ఇంత అధ్వానం చేస్తే ఏంది పరిస్థితి అంటున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఇంత ఆగమైపోతే ఎట్లా అని నేను అంటున్నా. అరే వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చినప్పుడు సోయలేదా అండి? 6 గ్యారంటీలు 13 అంశాలు ఇచ్చినప్పుడు పూర్తి స్థాయిలో అవి ఎంత మేరకు సాధ్యమవుతాయి, ఎంత మేరకు అమలవుతాయి, ఎంత మేరకు అమలు కావు, వీటిని ఎట్లా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? రేపు పొద్దుగాల భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ మమ్మల్ని తిడతారు, మమ్మల్ని పూర్తి స్థాయిలో చీకొడతారు, మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ అంటే వద్దనే కాడికి వస్తుంది. కష్టమైన నష్టమైన మేము బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామనే కాడికి ఎందుకు వస్తాను? మీ తప్పిదం కదా. రెడ్డి పరిపాలన అంటే అద్భుతంగా ఉండాలి తెలుసా. తను తిన్నా తినకున్నా, తనకు నిద్ర ఉన్నా లేకున్నా తను ఎట్లా అంటే ప్రజల కోసం పనిచేయాలి భయ్. నేను చెప్తున్నా కదా, వారెవ్వా అనాలే, సూపర్ అనాలే. ఏం పరిపాలన? లత్తకోరు పరిపాలన. చెయ్యి. కౌలు రైతులను మోసం చేస్తవి, రైతులను మోసం చేస్తవి, సింగరేణి కార్మికులను మోసం చేస్తవి, విద్యార్థులను మోసం చేస్తవి, యువతను మోసం చేస్తవి, ఉద్యమకాలను మోసం కొడుతవి, లేనిపోని చిల్లర మల్లర గ్యాంగులను మళ్ళీ నిద్ర రేపుతా అంటవి. ఏం చేస్తున్నావు ఈ తెలంగాణలో? ఈ ప్రభుత్వం దేనికి సంకేతం? మంచిగా చేయమని చెప్తున్నా నేను. ఎట్లా చేయాలని ప్రభుత్వం ఒక హుక్కు సంకల్పంతో, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళికతోని కూర్చోబెట్టు. ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్లు అందరినీ కూర్చోబెట్టు. రిటైర్డ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి సలహాదారులుగా పెట్టుకో. ఆ రాజకీయ నాయకులు, సలహాదారులు ఉన్న సన్నాసులందరినీ తీసేసి పరిపాలన మంచిగా చేయి. ఇలాంటి నీచమైన పరిపాలన ఒడగడితే రేపు పొద్దుగాల దేనికి సంకేతం? నీ కుటుంబ సభ్యులు, నీ ఆప్తులకు సంబంధించి 200 కోట్లు ఉంటే వానికి 50-100 కోట్లకు సంబంధించి టెండర్లు ఇచ్చుకో, ఎవడేమన్నాడు ఇక్కడ తెలంగాణ. కానీ 2 కోట్ల కంపెనీకి 1000 కోట్ల టెండర్ ఇస్తే ఎవడు ఊరుకుంటాడండి? మీ అయ్య జాగీర్లా, మీ యొక్క కుటుంబ సభ్యుల ఆస్తుల ఇవన్నీ తెలంగాణ సంపద అంటే ఎవరిది? మా సంపదన, పబ్లిక్ సంపద. అర్థమవుతుందా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా ఎమ్మెల్యేలు, ఎవడు ఎమ్మెల్యే, ఎవరికి ఎమ్మెల్యే ఏంది? మా జీతగాడాడు, వాడు రౌడీజం చేస్తుండేది, మమ్మల్ని బెదిరించుడేంది, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుండేది, మా మీద కేసులు పెట్టుడేంది, మమ్మల్ని భయభ్రాంతులకు గురించి ఎవడయా వాడేమన్నా వేరే గ్రహాల నుండి ఊడిపడ్డా? ప్రజల చేత, ప్రజల కొరకు ఓటు వేసిన వ్యక్తే కదా. ఆయనకేం ప్రాబ్లం అంటున్నా? ఆయనకేం అవసరం అసలు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఆయనకేం అవసరం? వాళ్ళకు ఏం జరుగుతున్నది? నా తెలంగాణ వల్లకాడు చేస్తున్నారండి తెలంగాణను. మీకు అర్థమైతలేదు. ఇక గిజుడు రే, ఇక దీన్ని నేను ఎట్లా చెప్పినా మీకు తక్కువనే తెలుసా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది మీకు ఎట్లా చెప్పినా తక్కువే. నన్ను కాదు, మీరే ఈ ప్రభుత్వాన్ని చిత్తూ అంటారు. ఇక ఏడవైంది, ఇక చూడు ఏంది ఇది, ఏందయ్యా ఇది? కనబడుతున్నాయా మీ బిడ్డలు? నా కొడుకు కలెక్టర్ అవుతాడు, నా బిడ్డ ఐపీఎస్ అవుతుంది, నా కొడుకు ఒక మంచి అడ్వకేట్ అవుతాడు, నా బిడ్డ కొడుకులు ఇద్దరు డాక్టర్లు అవుతారు, నా కొడుకు ఒక మంచి ట్రస్ట్ పెట్టి పేదలకు సేవ చేస్తాడు, నా కొడుకు ఒక మంచి కంపెనీని స్థాపిస్తాడు, నా కొడుకు ఒక ప్రభుత్వ అధికారి అవుతాడు అని తల్లిదండ్రులు పగటి కళలు బంద్ చేయరు. ఇక నేనే చెప్తున్నా, కళలు కనండి కానీ వాటిని సాకారం చేసుకునేది అందుకు చేయరు. మీ కొడుకులు బిడ్డలు తినే అన్నం ఒక్కసారి చూడుర్రి. మన ఇంట్లో కూడా మనం తినం. గురుకులాలలో, హాస్టళ్లలో, కస్తూరిబాగు, ఇతరత్ర స్కూళ్ళల్లో ఎలాంటి బియ్యం, పురుగుల బియ్యం అది. ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు అవుతారంటవా? అరే వాడికి 3 పూటల బువ్వ పెట్టినప్పుడు వాడి ఆరోగ్యం ఎట్లుంటుంది? వానికి చదువు ఎన్ని ఉండొస్తుంది? ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించరా? ఏనా కొడుకునేదో వాడేమన్నా ఏంది అంగట్ల సరికా గొర్రెనా బర్రెనా తీసుకుపోయి హాస్టల్ వేసిన ఇక పని అయిపోయింది అనడానికి? చూసుకోరా, మనకు మానవత్వం లేదా? ఎవరు తప్పిది?
తల్లిదండ్రులు తప్పు కాకపోతే ఒకసారి మీదే తప్పండి, బాజాప్తగా మీదే తప్పు. ప్రభుత్వాన్ని నిలదీయండి, హాస్టల్ దగ్గర బొర్రి, మీరు కూడా ఓ రోజు తినుర్రి. ప్రిన్సిపాల్ ఉంటే ఆడ అడుగుర్రి, వార్డెన్ గారు ఉంటే 4 అందుకోరు. ఏం పెడుతున్నారో వారి ఎవర్రా ఇక్కడ డిఓ ఆఫీసర్ ఎవరు రమ్మని, కలెక్టర్ ఎవరు రమ్మని ఇక్కడ కూర్చోబెట్టుర్రి. హాస్టల్లో వేసినావు నా కొడుకు ఐపీఎస్ అవుతాడు, ఐఏఎస్ అవుతాడు, ఏ నుండి అవుతాడు నాకు అర్థం కాదు. అరే వాడు 3 పూటలు తినడానికి సస్తుండాడా? వాడి నాలికే కూడా అన్నాన్ని ఆ బువ్వ లేకున్నా మంచిగా నీళ్ళు ఆగి బతుకుతాం అనే కాడికత్తాను. చిన్న పిల్లలు, పసి హృదయాలు దైవంతో సమానం అంటాం. వాళ్ళకి ఎట్లా అంటే కనీసం జంతువుల కన్నా మంచి ఫుడ్ పెడతారు కావచ్చు, అంతకంతే అధ్వానమైన ఫుడ్ పెడుతున్నారు. ఇక చెప్పుర్రి దీని గురించి మాట్లాడుర్రి. ఇగో నేను చూపెడతాను ఆ ఎపిసోడ్. ఇక చూడుర్రి. సీఎం ఇలాకాలో పిల్లలకు పురుగులన్నం, కుమ్మూరు స్కూల్లోని బియ్యంకు తూట్లు, ఇంటికెళ్ళి భోజనం చేస్తున్న విద్యార్థులు. ఇక చూడుర్రి. ఇది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం గుడుమాల్ మండలం కుమ్మూరు గ్రామానికి ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు తినే బియ్యానికి ఏంది అంటే తూట్లు పట్టాయి. ఏంది అంటే బియ్యానికి సంబంధించి పురుగులు తింటాయి. దీంట్లో స్కూళ్ళల్లో భోజనం చేయాలంటే భయపడుతున్నారు. నేనేమంటున్నాను అంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో అధికారులు ఎట్లా పనిచేయాలి? అరే మీ దాన్ని ఏమంటారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అన్నదమ్ములు రాజకీయాలు చేస్తారు కదా, అవి బంద్ చేసి మీ నియోజకవర్గంలో ఉన్న స్కూళ్ళకు సంబంధించి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి దాంట్లో కనీసం మంచి ఫుడ్ అన్న పెట్టమని చెప్పారు, దీంట్లో పాల్గొనమని చెప్పు. నేనేమన్నా సపోర్ట్ చేస్తా. ఇగో ఇవన్నీ తనిఖీలు చేసే ఎట్లా మా అక్కడ అధికారులు పనిచేస్తలేరని అర్థమైపోయింది, అక్కడ ఆఫీసర్లు మొద్దు నిద్రపోతున్నారని అర్థమైపోయింది, మీ నియోజకవర్గం అంటే లైట్ తీసుకుంటున్నారని అర్థమైపోతుంది. ఇగో ఇలాంటి పరిపాలన మీకు అవసరమా? మీరే ఆలోచించుకోర్రి. ఏంది బియ్యం మొత్తం ఎట్లా పురుగులు పట్టి ఉన్నది చూడురు. అది తినకుంటేంది, తింటే ఏమైనా అడ్డమైన రోగాలతో ఎవడు పరిస్థితి, దవాఖానా పోతే ఎవడు పరిస్థితి? ప్రతి ఒక్కడికి ఏంటంటే హాస్టల్ వేసినా అయిపోయింది, నా కొడుకు బిడ్డ కలెక్టర్ అవుతారు, ఇక అయిపోయిందట. ఇదా ఇక దళిత ఎంపీకి అవమానం, ఎంపీ మల్లు రవిని సీఎం రేవంత్ వెనక కూర్చోవద్దన్న సిబ్బంది వాదించిన వినకపోవడంతో పక్కన కూర్చున్న ఎంపీ ఏచూరి సంస్కరణ సభలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే వాళ్ళు భద్రతా సిబ్బందికి సంబంధించి ఇంక ఇతర ఎవరైనా ఎంపీ అండి, ఆయన దళిత ఎంపీ. ఇక్కడ విషయం ఏంటంటే దీంట్లో 2 కోణాలు చూడొచ్చు. బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి దోస్తులైలు, సో వీళ్ళ సోదరుడే కాబట్టి ఆయన పక్కన పెడతాళ్ళు అనుకోవచ్చు, లేదా భద్రతా కారణాలని అనుకోవడం కాదు. అక్కడ ఒక దళిత ఎంపీ ఆయన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత విలువిస్తున్నది అని దీన్ని చూస్తే అర్థమవుతుంది. వాదించిండు నిన్న, చాలాసేపు కూడా వాదించిండు. నిన్న వాదించిన తర్వాత ఇక ఏం చేయాలనో అర్థం కాక సపరేకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనేది ఒకసారి దయచేసి కూడా మీరందరూ కూడా దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది, ఏం కథ అనేది ఒకసారి చెక్ చేసుకోరు, మీరు కూడా చెక్ చేసుకోరు. ఎందుకు అంటే నా దళితుల పట్ల ప్రభుత్వం ఎట్లా వివరిస్తున్నది ఆ వీడియో కూడా మీకు చూపెడతాయి. ఎందుకంటే ఈరోజు దళితుల పట్ల ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా కర్కశంగా వ్యవహరిస్తున్నది అనేది కూడా మీకు చెప్పాలి. లేకపోతే దీనికి సంబంధించిన ఎపిసోడ్ను మళ్ళీ మీరు ఇంకో రకంగా కూడా తీసుకున్నారు. అరే దళిత ఎంపీ భయ్, ఆయనని ఎక్కడ కూర్చుంటే ఏమవుతుంది? ముఖ్యమంత్రి అయితే ఏమైనా కొమ్ములు ఉంటాయా? ముఖ్యమంత్రి వెనక కూర్చుంటే ఏమవుతుంది? ఆయన ఎంపీ అయినా ఆయన ఏమైనా దాన్ని ఏమంటారు నార్మల్ పర్సన్ అయితే కాదు కదా. సరే మాలాంటి వాళ్ళు ఏదో తెలియకొచ్చిన అమాయకులు అనుకుంటే అది వేరు. ఒకసారి ఆ వీడియో కూడా చూపెడతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం పరిపాలన ఇది, ఏం కథ? ఇగో ఇది నిన్న జరిగిన ఎపిసోడ్. ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ అండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమయ్యే విషయం ఏంటంటే ఇగో నిన్న జరిగిన ఎపిసోడ్ ఇది. ఏచూరి గారి సంస్కరణ సభలో దళిత ఎంపీ మల్లు రవికి జరిగిన అవమానం. నేను అందుకే చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, అసలు వాస్తవం ఏంది, ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీలో ఎట్లున్నది, ఏం కథ అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, ఇగో దళిత ఎంపీకి అవమానం జరిగిపోయింది. అవమానం జరిగింది. వాదిస్తున్నాడు ఆయన, ఒక ఎంపీతోని వాదిస్తున్నాడు సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి. మీరు వెళ్ళిపో అంటే వాళ్ళు వెళ్ళిపోతలేరు. చూడురి ఇది, ఇక చూడురి వాళ్ళ యొక్క సిబ్బంది ఏమంటున్నారు,
ఏం కథ అనేది కూడా మీరు కూడా చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చూడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చను ఒకసారి చూడొచ్చు. ఇక చూడుర్రి, దళిత ఎంపీకి సంబంధించి అవమానం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని ఏమంటారు? ఇక మీరే చెప్పాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా, మీరే దీనికి న్యాయం చెప్పుర్రి. ఏమన్నా దీనికి సంబంధించి ఇది ఒక్కటే కాదు, తెలంగాణలో మళ్ళొక అవినీతి జరిగింది. దానికి సంబంధించి కూడా నేను తీసుకొచ్చిన ఏడవా ఇగో. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చెలరేగుతున్న లంచావతార్లు, నత్తనడకన నడుస్తున్న ఫైలు. సాక్షాత్తు రేవంత్ రెడ్డి వద్ద ఉన్న మున్సిపల్ శాఖ పరిధిలోని హెచ్ఎండిఏలో భారీ ఎత్తున పేరుకుపోయిన ఫైలు దేనికి సంకేతం? కారణాలు లేకుండా ఫైళ్లను తమ వద్దే ఎందుకు తొక్కి పెడుతున్నారు అధికారులు? దాని వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది ప్రజలకు తెలవాలి. అనుమతులలో అవినీతి నిరోధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం టీఎస్ బీపాస్ తెచ్చింది. అంతటి పారదర్శక విధానాన్ని కూడా రేవంత్ సర్కార్ తుంగలో తొక్కింది. విచ్చలవిడిగా అవినీతిని ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వ పెద్దలు అమామ్యుల కోసమే సామాన్య ప్రజలు ముప్పు తిప్పలు పెడుతున్నారు అనేది ప్రధానమైన ఎపిసోడ్. ఇక అర్థమైందా? ఎక్కడికక్కడ అవినీతి చేయాలి, ఎట్లా లంచాలు తీసుకోవాలి, ఎట్లా బాగుపడాలి, వాళ్ళ కుటుంబాలు ఎట్లా చెలరేగిపోవాలి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నేను మళ్ళీ చెప్తున్నా కదా. మళ్ళొక్క అంశం, మున్సిపల్ శాఖలో కాదు చాలా చోట్ల కూడా భారీ అవినీతులు ఉన్నాయి. త్వరలో మొత్తం మూట కట్టుకొని వస్తాయి. నేను చెప్తున్నా కదా. ఇక జమిలీ ఎన్నికలతో బీజేపీ కుట్ర, ఏచూరి విధానాలతో తిప్పికొడదాం. బిట్టు వ్యాఖ్యలను ప్రధాని ఖండించలేదు. ఇది ఫాసిస్ట్ విధానాన్ని సూచిస్తుంది. ఏచూరి సంస్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, మీరు సిండికేట్ రాజకీయం చేస్తారు. మళ్ళీ ఇవన్నీ డైలాగులు ఎవరు మా తెలంగాణ ప్రాంత బిడ్డలేని మోసపోనీక? రేవంత్ రెడ్డి మాటలు నమ్మేటట్టు ఉన్నాయి? ఏమన్నా నమ్ముతారా మీరు? అసలు మీరు రేవంత్ రెడ్డి ముచ్చట ఏదైనా చెప్తే నమ్మేటట్టు ఉన్నదా? ఈయన మాటల మీద ఎప్పుడో నమ్మకం పోయింది. ఆ సీఎం కుర్చీని చూసుకొని ఏదో మేము విలువిస్తున్నాం, కానీ లేకపోతే అసలు దేకటోడు ఎవడైనాను. ఓపెన్గా మాట్లాడుకుందాం. సీఎం కూర్చున్నది కాబట్టి మంచిగా కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఇప్పటికైనా చాలా రెస్పెక్ట్, 100% ఇస్తాం. ఉన్నాం. ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు చెప్పే సొల్లు పురాణం ఇక్కడ విన్నట్టు ఇవ్వలేడు. ఎందుకంట బీజేపీ కాంగ్రెస్ సిండికేట్ రాజకీయాలు చెప్తాను తెలంగాణలో. నువ్వు కిషన్ రెడ్డి కలిసి మాట్లాడుకోలే. ఎవరిని చెప్తారా ముచ్చట్లన్నీ? ఏం రాజకీయాలు ఏమి ముచ్చట కాకపోతే? కుండపోత వాన, సిటీలో దంచికొట్టిన వర్షం, ఈదురుగాలులతో కూడిన వర్షం, కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు, భారీ స్తంభించిన ట్రాఫిక్ జామ్, గంటల తరబడిగా ఆగిన వాహనాలు, మరో 2 రోజులు భారీ వర్షాలు. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. మా పోలీసు వాళ్ళకి ఏంది అంటే, ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు ట్రాఫిక్ ఏంది కంట్రోల్ కంటే ఎక్కువ కూడా చలాన్లు వచ్చే పనే బిజీ ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు మీరు ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో యూటర్న్ పెట్టక ముందుకు అటు ఏది మన ఏంది సెక్రటరేట్ పోయే రూట్ కానీ, ఇటు చిలకలగూడ కానీ, ఇటు ముషీరాబాద్ కానీ, ఇటు విద్యానగర్ సైడ్ కానీ ఎంత ట్రాఫిక్ ఉండే, యూటర్న్లు పెట్టి ఎంత మంచిగా చేసిళ్ళు. ఈరోజు ట్రాఫిక్ వ్యవస్థను హైదరాబాద్లో నిర్మూలించలేకపోతున్నారు. ఒక సరైన విధి విధానాలు తేలేకపోతున్నారు. ఎవడి కపట స్వార్థపూరిత రాజకీయాల కోసం వాడే చేస్తున్నాడు తప్ప సామాన్యుల గోస ఎవ్వడు పట్టించుకుంటలేడు. నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవమైన విషయం. రైట్. ఇక చాలామంది అడుగుతుండే నన్ను, అన్నా ఏమైందన్నా మన పేపర్ ఏడుందన్న? ఇవో వచ్చిండు, ప్రజా వెలుగు వచ్చింది. ప్రజా వెలుగు దినపత్రిక వచ్చింది. ప్రజల కోసం పనిచేస్తే దినపత్రిక ఏడి ఓలే నడుస్తూనే ఉన్నది. రైట్. ఇగో ఒక్కొక్క అంశాన్ని తీసుకొచ్చిన, ఒక్కసారి మీరే చూడుర్రి. ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంశాన్ని పద్ధతిగా రాస్తాం. జర్నలిజాన్ని చూపెడుతుంది నా పత్రిక. ఒకసారి చూడుర్రి. 8,888 కోట్ల అవినీతి పన్ను, అమృత పన్నులలో అవినీతి అంటూ భారీగా ఇగో చూడుర్రి ఒకసారి. ప్రజా వెలుగు దినపత్రిక 3 నెలల్లో భారీ అవినీతి. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 8,888 కోట్ల భారీ అవినీతికి రేవంత్ సర్కార్ తెరలేపింది. సీఎం పదవితో పాటు పురపాలక శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్ తన పదవిని దుర్వినియోగం చేశారు. ఇది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 11, 13 కింద సీఎంను ప్రాసిక్యూట్ చేయవచ్చు. గతంలో పదవి దుర్వినియోగం ఆరోపణలపై ఎంపీగా సోనియా గాంధీ, కర్ణాటకలో యడ్యూరప్ప, మహారాష్ట్రలో అశోక్ చౌహాన్ ముఖ్యమంత్రి పదవులు రాజీనామా చేసిర్రు. నేను సెక్షన్లతో సహా తీసుకొచ్చిన. ఎట్లుండాలి పేపర్ అంటే ఇగో ఎట్లుంటుంది. సెక్షన్లతో సహా తీసుకొచ్చిన. మళ్ళా లొల్లి ఉండద్దు మన దగ్గర. కాదంటే మీకు మళ్ళీ చూపెడతాను చూడరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో సెక్షన్లు. సెక్షన్ 7, 11, 13 కింద సీఎంను రాజీనామా చెప్పవచ్చు. ఇక్కడ గతంలో జరిగినవి కూడా చెప్తా. ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వాలలో ఎంపీగా సోనియా గాంధీ, కర్ణాటకలో యడ్యూరప్ప,
మహారాష్ట్రలో అశోక్ చౌహాన్ కూడా రాజీనామా చేశారు. నెక్స్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడు, నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటుగా పిఎస్సి సమావేశంలో గందరగోళం. అరకపూడి గాంధీ నేతృత్వంలో తొలిసారి పిఎస్సి భేటీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ చైర్మన్ నియామకమే తప్పన్న ప్రశాంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక 28న ఒక్కరోజు పర్యటనకు హైదరాబాద్కు రాష్ట్రపతి. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనున్న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి రాకతో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న దృశ్యాలను కూడా మీకు రాష్ట్ర ఇగో ఇక్కడ హరీష్ రావు ఏమన్నాడు, సింగరేణి కార్మికులకు లాభాలలో కోత, కార్మికులకు అన్యాయం జరిగిందన్న హరీష్ రావు అంటూ కూడా మరో ఎపిసోడ్ను కూడా రాసుకొచ్చాను. చూడురి, ఢిల్లీ సీఎంగా అతిథి ప్రమాణ స్వీకారోత్సవం అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. హైదరాబాద్లో భారీ వర్షాలు, అమృత్ టెండర్ల మీద కేటీఆర్ దుష్ప్రచారం చేసిండని నేను వాగుతుండు, దానికి సంబంధించి కూడా నేను చెప్తున్నా. తిరుపతి ప్రసాదంపై ఇంత నిర్లక్ష్యమా? ఆ లడ్డు కల్తీపై ఆగ్రహించిన పీఠాధిపతులు, 7 కొండలపై ఎన్నెన్ని పాపాలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రధానంగా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతున్న విషయం. ఇక దీంతో పాటు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే చూడుర్రి, ప్రజా వెలుగు దినపత్రిక మాత్రమే చూడుర్రి. ఇగో దిశాకేమో పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించి వీళ్ళ భజన పేపర్ మాత్రమే రాస్తుంది. ఏంది అంటే సంక్షేమం పథకాలే ప్రాధాన్యం అంటూ ఇగో ఇది. వెలుగు పేపర్ ఏమో ఏంది అంటే ఒకసారి మీరే చూడ, మేడిగడ్డ ప్రారంభానికి ముందే గ్యారంటీలు అంటూ ఇది. దీంతో పాటుగా ఇది అంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న ప్రతి ఎపిసోడ్కు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా మీకు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీకోసం మీతో మీ ప్రయాణంలో ఉండేది కేవలం వైఆర్టీవీ మాత్రమే.